సత్య న్యూస్కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్లో ముఖ్యాంశాలు. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లా కలెక్టర్ సుజాత శర్మ వెల్లడి. మహిళలు అభివృద్ధి సాధించినప్పుడే దేశాభివృద్ధి సాధ్యం. వక్కాణించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని. ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వరరావు ఆరోపణ. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ తెలియజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై సుజాత శర్మ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పట్టభద్రుల నియోజకవర్గం నుండి 14 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 102 పోలింగ్ కేంద్రాలలో 7,712 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి 9 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 58 పోలింగ్ కేంద్రాలలో 5,557 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికలను మొత్తం 718 మంది సిబ్బందిని ఎన్నికల కోసం నియమించామన్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ త్రివిక్రమ వర్మ, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్ ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. మీకు చూసినట్టయితే ఇక్కడ ప్రాధాన్యత అనేటటువంటి అంశంలో 1 అనేటటువంటి, అలాగే ఇక్కడ 4వది చూస్తే అదర్ ప్రిఫరెన్సెస్ ఇచ్చినప్పుడు 1, 2, 3 ఆ రకంగా సపరేట్గా వేయాలి. అంతేగాని ఒక దాంట్లోనే 1, 2, 3 అని వేయడానికి లేదు. ఇది రాంగ్, ఇది చల్లని ఓటు. ఇది రెండోది, ఒకదానికి నెంబర్ వేశారు, 3 వరుసగా వేసుకుంటూ పోయాడు, అది కూడా చెల్లదు. ప్రిఫరెన్స్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అన్నది తెలియదు. ఇచ్చినేమో పీఓ కేజీబీఎస్ అంటే కస్తూరి భారత్ పీఓ జిల్లా పీఓ మీటింగ్కి వచ్చిందేమో పాండురంగ కళ్యాణ్ అడ్రస్ చేసిందేమో ఎమ్మెల్యే స్వామి గారు, రామకృష్ణ గారు. ఇది వైలేషన్ మేము ఇచ్చాం. బర్మలాల్ గారికి పెట్టాం, కమల్కి ఇచ్చాం, కలెక్టర్ గారికి కూడా ఇచ్చాం. ఈరోజు జరిగింది. కిషోర్ గారు వచ్చారు, రావల్ కిషోర్ సాంఘిక సంక్షేమ హాస్పిటల్ సింగరాకొండలో మీటింగ్ తీశారు, దర్శిలో మీటింగ్ తీశారు. రైట్, మేము వేరే విధంగా ఆరోపణ కోసం కాదు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత నాడు మన ప్రకాశం జిల్లాలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు గ్రాడ్యుయేట్ అండ్ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ సందర్భంగా ఎలక్షన్స్ ఉన్నాయి, ఓటింగ్ ఉంది. సో జిల్లాలో గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ సందర్భంగా 102 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 77,124 గ్రాడ్యుయేట్ ఓట్స్ ఉన్నాయి. తర్వాత టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ సందర్భంగా 58 పోలింగ్ స్టేషన్స్లో 5,557 ఓట్స్ ఉన్నాయి. తర్వాత ఈరోజు 6 o'clock నుండి డ్రై డే డిక్లేర్ చేయడం జరిగింది. దాంతోపాటు 6 o'clock తర్వాత 6 గంటల తర్వాత ఈరోజు క్యాంపెయిన్ చేయడానికి లేదు. తర్వాత ఏదో నాన్ లోకల్ ఉన్నారో వారు కూడా ఈ జిల్లాలో, ఎవరో ఓటర్స్ లేరు, వారు కూడా ఈ జిల్లాలో ఉండడానికి వీలు లేదు. 6 o'clock తర్వాత బల్క్ SMS పంపిస్తే దట్ విల్ బి టేకన్ యాజ్ అ వయలేషన్ ఆఫ్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ సందర్భంగా 14 మంది కంటెస్టెంట్ ఉన్నారు. తర్వాత టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ దానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అన్ని పక్కడబందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తము 160 పోలింగ్ స్టేషన్స్లో 20 హైపర్ సెన్సిటివ్ కింద కేటగరైజ్ చేశాము, 41 సెన్సిటివ్ కింద కేటగరైజ్ చేశాము, మిగతా 99 నార్మల్ కేటగిరీ కింద పెట్టడం జరిగింది. ఈ సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ కేటగిరీస్లో ఆర్మ్డ్ కాంపోనెంట్ పెట్టాము. ఆర్మ్డ్ పోలీస్ పర్సనల్ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా బ్రీఫ్ చేసి రేపు మధ్యాహ్నం లంచ్ చేసుకొని వాళ్ళందరూ కూడా వాళ్ళ పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళిపోతారు. మార్నింగ్ ఏవైతే ఇక్కడ నుంచి 3 స్ట్రాంగ్ రూమ్స్లో మార్కాపూర్, కందుకూరు, తర్వాత ఒంగోలు నుంచి బయలుదేరుతారో సెక్టోరల్ ఆఫీసర్స్, వాళ్ళకు అటాచ్డ్గా రూట్ ఆఫీసర్స్, మన ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్స్ అకంపెనీ చేస్తారు. ఈ యొక్క పోలింగ్ బూత్లో ఇవన్నీ కూడా తీసుకెళ్లి రెస్పెక్టివ్ రూట్స్లో 21 రూట్స్లో వెళ్ళి వాళ్ళు కన్సర్న్ పోలింగ్ స్టేషన్స్లో ఈ యొక్క బ్యాలెట్ బాక్సెస్ అప్పచెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మన స్టాటిక్ బందోబస్తు అక్కడి నుంచి వాళ్ళు చూసుకుంటారు. తర్వాత స్టాటిక్ బందోబస్తు సంబంధించి ఈ పోలింగ్ స్టేషన్ నుంచి అటు ఒక 100 మీటర్లు, ఇటు ఒక 100 మీటర్లు లైన్ మార్క్ చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాని లోపల కూడా ఎవరు కూడా గుంపు కట్టడం కానీ ఏదైనా కానీ ఏ యాక్టివిటీస్ కూడా జరగనివ్వం అక్కడ.
సో దానికి స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేస్తున్నాము. పొలిటికల్ మీటింగ్లో కూడా పొలిటికల్ పార్టీస్ మీటింగ్ కూడా చెప్పడం జరిగింది. ఏ విధమైన సెల్ ఫోన్స్ కానీ, పెన్స్ కానీ, గ్యాడ్జెట్స్ కానీ బయటికి లోనికి అలో చేయం, ఫ్రిస్కింగ్ చేసి పంపిస్తాము. తర్వాత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరికైతే ఓటు హక్కు ఉందో వాళ్ళు మాత్రమే వినియోగించుకుంటారు. మీడియా కూడా డిపిఆర్ఓ నుంచి విజువల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా బందోబస్తు కొన్ని ఏరియా డామినేషన్ పార్టీస్, బాగా ఇంటీరియర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఏరియా డామినేషన్ పార్టీస్, తర్వాత రోడ్ ఓపెనింగ్ పార్టీస్ ఆర్ఓపీస్, ఇవన్నిటి కూడా ఎక్కడైతే సెన్సిటివ్ పార్ట్స్లో ఉన్నాయో అవన్నీ కూడా నియమించడం జరిగింది. ట్రాఫిక్ కాంపోనెంట్ కూడా మార్కాపూర్, చీరాల, ఒంగోలు ఇక్కడ ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా డిప్లాయ్మెంట్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఈరోజు రాత్రి నుంచి ఇప్పుడైతే 6 o'clock నుంచి ఏదైతే మహిళలు అభివృద్ధి సాధిస్తేనే దేశం అభివృద్ధి సాధిస్తుందని జిల్లా జడ్జి ఎంజి ప్రియదర్శిని అన్నారు. మహిళలు అన్ని రంగాలలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. నెక్స్ట్ జెన్ స్కూల్లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో జిల్లా జడ్జి ఎంజి ప్రియదర్శిని ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో విజిలెన్స్ డీఎస్పీ ఈ సుప్రజ, ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ఎల్వి రమేష్, డైరెక్టర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అన్ని కార్యక్రమాలు that we are celebrating Women's Day like Teachers Day, Parents Day, Valentine's Day, like, isn't it? But it is not true. You know, this is the result of struggle of women across the world. All the women in other countries also have suffered. They are discriminated. Gender discrimination. They have suffered with that. And they fought for food. They fought for right to vote. They fought for working days, working hours. Especially in Russia, the women, they used to work in factories. And they used to discharge their duties day and night. No holidays for them, no working hours. So they fought for the working days and working hours. In those days, they used to suffer for lack of food. For that purpose also, they fought for bread. And in Germany, please set your goals at this stage only. ఆదర్శంగా నిలవడం జరిగింది. అలాగే ప్రతి ఫీల్డ్లోనూ మనం ఎప్పుడూ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్నా లేదా ఏదైనా మహిళల కోసం మనం ఏదైనా ఏర్పాటు చేయాలన్నా కూడా సమాజంలో ఉన్నటువంటి హైయెస్ట్ క్యాడర్ అంటే 14% ఆఫ్ ఎగ్జిక్యూటివ్ గ్రూప్ని మాత్రమే పరిగణలో తీసుకుంటాం. అంటే ఏదో సాధించేశారు వీళ్ళు ముందుకు వచ్చేసారు, మన సమాజం బాగా బాగుపడిపోయింది, ఇంతకంటే లేడీస్కి ఇంత ఫ్రీడమ్ ఏ దేశంలో ఉంది అని మాట్లాడతారు. కానీ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన జిల్లా జడ్జి గారు అయినటువంటి శ్రీమతి జి ప్రియదర్శిని గారు, అలానే విశిష్ట అతిథిగా విజిలెన్స్ డిఎస్పీ గారు అయినటువంటి శ్రీ ఈ సుప్రజ గారు, అలానే ఎంతోమంది కార్యక్రమాన్ని చాలా చక్కగా ఆస్వాదించారు. దీంతోపాటు విద్యార్థులు ఏ విధంగా అయితే తమ తల్లుల్ని, తమ సోదరీమణులని, అదేవిధంగా తమ భార్యల్ని కూడాను చక్కగా చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ప్రతి మగవాడి వెనక మార్పు కావాలంటే తెగువ కలిగి ఉండాలని, అలా ఉంటేనే మహిళల స్థితిగతులలో అనూహ్యమైన మార్పులు ఉంటాయని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ విశాలాక్షి అన్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సృష్టికి ప్రతిరూపమైన స్త్రీ జీవితంలో ఎదురవుతున్న అనేక మార్పులకు అనుగుణంగా రూపుదిద్దుకోవాలని, శారీరకంగా మానసికంగా దృఢ చిత్తురాలై ఉండాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ విశాలక్ష్మి అన్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ధ్యేయాలలో ముఖ్యమైనది మార్పు కోసం తెగువ చూపడం అనేది ముఖ్య లక్షణమన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ అంశాలలో నిర్వహించిన పోటీలలోని విజేతలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రీజనల్ డైరెక్టర్ శ్రీనివాస్, అదనపు వైద్య శాఖాధికారి పద్మావతి, అర్బన్ సిడిపిఓ సులోచన, రూరల్ సిడిపిఓ విజయలక్ష్మి, డిసిపిఓ జ్యోతి సుప్రియ, ఈఓ సుధామారుతి, లీగల్ కౌన్సిలర్ సిరిగిరి సరళ, నోడల్ ఆఫీసర్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ముందుగా మహిళలకు అందరికీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ తరఫున
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ ఇయర్ మనము కనుక థీమ్ కనుక చూసుకుంటే విల్ యూ బీ బోల్డ్ ఫర్ ద చేంజ్, అంటే మార్పు కోసం మీరు సిద్ధంగా ఉన్నారా, మార్పును మీరు ధైర్యంగా ఆహ్వానిస్తారా. మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఏ మార్పునైనా సరే మనము ఆహ్వానించాలి, ఆలోచించాలి, ఆచరించాలి. దానికి అనుగుణంగా అందరూ ఆచరించే విధంగా మనమందరము వాళ్ళని సమన్వయపరచాలి, ప్రోత్సహించాలి. ఈ విషయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఏ విధంగా చూసుకున్నా అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ముందుగా ఉంటుందనేది తెలుసుకుంటున్నాము. ఈరోజు ఆధునిక మహిళ చూసుకుంటే ఒక హక్కుల కోసం కానివ్వండి, బాధ్యతల కోసం కానివ్వండి, కేవలం సానుభూతిని వారి దగ్గర నుంచి నాకు ఇది కావాలి అని అడిగే స్టేజ్లో లేరు, వారు సాధించుకునే స్టేజ్లో ఉన్నారు. ఈనాటి ఆధునిక మహిళ ఒకరిని శాసించే మహిళే కానీ ఒకరిని అర్థించే మహిళ కాదని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మన ప్రకాశం జిల్లా వారికి మరియు ఆంధ్రప్రదేశ్లోని మహిళా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కారిడార్ పేరుతో మా బతుకుల్ని ఛిద్రం చేస్తున్న మనిషి రూపంలో ఉన్న తిమింగళాలను పట్టడానికి మా వలల్ని పడవల్ని సిద్ధం చేస్తున్నామంటూ పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో అరుణోదయ కళాకారులు ప్రదర్శించిన దృశ్యం ఆలోచింపచేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రకాశం భవనం వద్ద అరుణోదయ కళాకారులు ప్రదర్శించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ నాయకులు రమాసుందరి, పద్మ, చిట్టిపాటి పద్మ, సిపిఐఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, అరుణోదయ జాలయ్య, అంజయ్య, పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి అందుకని సముద్రంలో దొరికిన సంపదంతా కూడా అది నాశనం అయిపోతుంది. మత్స్యకారులు పరిస్థితి ఏంటంటూ అదిగో తూరుకు మహిళా ఉద్యమానికి అలాగే మహిళా విముక్తికి ఒక బాటలు వేసింది. ఆ బాటలు పట్టుకొని ప్రయాణం చేస్తున్న ప్రగతిశీల మహిళా సంఘం ఈరోజు భారతదేశం మొత్తం మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మహిళల జీవితాలని అభివృద్ధి పేరుతోటి చేస్తున్న విధ్వంసానికి వ్యతిరేకంగా ఒక పోరాట దినంగా దీన్ని జరపాలని మేము అనుకుంటున్నాము. పోరాట దినంగా ప్రారంభమైన అంతర్జాతీయ మహిళా దినం ఈరోజు మహిళా దినోత్సవ స్థాయికి, ఉత్సవ స్థాయికి దాన్ని దిగజార్చి పెట్టుబడిదారులు వాళ్ళ వస్తువులు అమ్ముకోవటానికి ఈరోజు మహిళా దినాన్ని ఒక వేదికగా చేస్తున్నారు. అట్లాగే ఒక పక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మహిళల సంక్షేమమే మా అభివృద్ధి అన్నట్టుగా చెబుతూనే ఇంకో పక్క మహిళల జీవితాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేస్తున్నారు అని చెప్పదలుచుకున్నాము మేము. దీనికి ఉదాహరణే మనకి రాష్ట్ర జాతీయ ప్రభుత్వాలు ఈరోజు అభయారణ్యాలని, నేషనల్ పార్క్స్ అని, హరితహారాలని, ఖనిజాల వెలికితీతని, పోలవరం ప్రాజెక్ట్ అని, అట్లాగే తీర ప్రాంతాలు కోస్టల్ కారిడార్ అని రకరకాల
సుచిర్ ఇండియా ఫౌండేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన స్టేట్ లెవెల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ ఎగ్జామినేషన్లో ఒంగోలు మంగమూరు రోడ్లోని నారాయణ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఎస్ హేమంత్, వై గణేష్ నవదీపులు జిల్లా ప్రథమ స్థానం సాధించారు. విజేతలను పాఠశాల కరస్పాండెంట్ కొల్లా సౌజన్య, ప్రిన్సిపాల్ శ్రీలత, పావని తదితరులు అభినందించారు. సత్యాన్యూస్ స్వల్ప విరామం. జిల్లాలో న్యాక్ గుర్తింపులో అగ్రస్థానం తమ కాలేజీకి దక్కడం తమకెంతో గర్వంగా ఉందని క్విజ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చైర్మన్ నిర్మానుని నాగేశ్వరరావు అన్నారు. కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లాలో మొత్తం 5 ఇంజనీరింగ్ కాలేజీలను న్యాక్ గుర్తింపు లభించిందని, అందులో తమ కాలేజీ 3.12 పాయింట్లతో ప్రథమ స్థానం కైవసం చేసుకుందని అన్నారు. క్విజ్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నటువంటి పర్పస్ ఏంటంటే QIS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్న క్రెడెన్షియల్స్ మీకు అందరికీ తెలుసు. మన జిల్లాలోనే అటానమస్ స్టేటస్ కలిగినటువంటి కాలేజీ ఓన్లీ QIS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. అలాగే 2 times నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ కలిగినటువంటి సంస్థ కూడా మరి ఎవరికి లేదు. ఇక మిగిలిన పర్మనెంట్ అఫిలియేషన్ టు JNTU కాకినాడ, ఇవన్నీ కూడా ఈ క్రెడెన్షియల్స్ కింద లెక్క. ఇప్పుడు న్యాక్ ఈ మధ్యనే మీకు అందరికీ తెలుసు, అనేక సందర్భాల్లో విషయం బయటకు కూడా చెప్పారు. న్యాక్ అంటే UGC, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషను, ఈ రికగ్నిషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత న్యాక్ అనేటువంటిది ఒక గుర్తింపు. సో అది నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ అంటారు. అది దట్స్ ది ఎలాబరేషన్ ఆఫ్ ది న్యాక్, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్. వారు ఈ మధ్య ఒక పెద్ద కమిటీ వచ్చేసింది. వాళ్ళ తాలూకు నిష్ణాతులైనటువంటి ఎక్స్పర్ట్స్ వచ్చి కాలేజీని కూలంకషంగా అన్ని విషయాల్లో పరిశీలన చేసి మనకు ఏ గ్రేడ్ ఇవ్వడం జరిగింది. న్యాక్ ఏ గ్రేడ్. స్వాతంత్రం వచ్చి 60 సంవత్సరాలు దాటినా ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాలలో మహిళల పట్ల తీవ్ర వ్యత్యాసం చూపుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గంగడ సుజాత అన్నారు. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రకాల పోటీలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకుని శుభాకాంక్షలు అందజేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆటపాటల్లో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, బడుగు ఇందిర, కావూరి సుశీల, పురిని ప్రభావతి, నత్తల భీమేష్, మీరావళి తదితరులు పాల్గొన్నారు. చాలా ఆనందం. ముఖ్యంగా మహిళా దినోత్సవానికి ఒక రోజునే అంటూ ఏర్పాటు చేయడం, ప్రపంచంలో మహిళలందరినీ ఒక్కరోజు గౌరవించడం అనేది ఎంత బాధాకరమే. ఎందుకంటే స్త్రీ లేకుండా పురుషుడు లేదు. పురుషుల యొక్క జన్మకు కారణమే స్త్రీ, సృష్టికి కారణమే స్త్రీ. అలాంటి స్త్రీకి ఈ యొక్క ప్రపంచంలో ఎంతవరకు గౌరవ స్థానం ఉన్నది అంటే నిజంగా చాలా తక్కువనే చెప్పుకోవాలి. స్త్రీ లేకుండా ఇంట్లో లేచిన దగ్గర నుంచి 5 గంటల నుంచి అవిశ్రాంతంగా ఒక తల్లిగా కానీ, చెల్లిగా కానీ, భార్యగా, అత్తగారుగా, కోడలుగా అన్ని రంగాల్లో కూడా, ఒక విద్యారంగంలో అయితేనేమి, ఉద్యోగం అయితేనేమి, అన్ని విషయాల్లో కూడా స్త్రీ యొక్క పాత్ర చాలా అమోఘమైనది. మరింతటి గొప్ప పాత్రని స్త్రీ చాలా ఉన్నతంగా, ఎటువంటి అశ్రద్ధకు కూడా లోను కాకుండా శాంతియుతంగా, ఇంకా చెప్పాలంటే ఆమె యొక్క అహింసావాది,
స్త్రీ కనుక మన భారతదేశంలో ఆ స్త్రీని స్త్రీ శక్తితో పోలుస్తారు. ఇంకా భారతదేశంలో స్త్రీ కార్యేషు దాసి, శరణేష్ మంత్రి, భోజేష్ మాత అని చెప్పేసి భారత స్త్రీని అన్ని రంగాల్లో కూడా అత్యున్నతంగా పూజించడం మన పురాణాల నుంచి కూడా స్త్రీకి ఎంతో గౌరవ స్థానం ఉంది. మరి అలాంటి స్త్రీకి మరో జన్మరా సకల మానవాళికి తను అమ్మరా, ఆడదంటే ఆదిశక్తి మరో జన్మరా సకల మానవాళికి తను అమ్మరా, నీకు జన్మనిస్తుంది ఒక తల్లిగా, నీకు ప్రేమ పంచుతుంది ఒక భార్యగా, నీ కడుపున పుడుతుంది ఒక బిడ్డగా, నీ కడుపున పుడుతుంది ఒక బిడ్డగా, ఆడదంటే ఆదిశక్తి మరో జన్మరా సకల మానవాళికి తను అమ్మరా. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గానుగపాలెంలో నిర్వహించారు. మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని జడ్జి లక్ష్మీ కుమారి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య మహిళా విభాగ్ అధ్యక్షురాలు సిద్ధ సూర్యకుమారి, వాసవి క్లబ్ డిప్యూటీ గవర్నర్ అప్పల శివ, రీజనల్ కార్యదర్శి మాధవి, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు రాజ్యలక్ష్మి, కోటమ్మ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలను సత్కరించారు. పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. మన మహిళలు చేయలేనిది లేదు, ఎవరికైనా ధైర్యంగా ఉంటే ముందుకు రావాలి. ఇన్ని గేమ్స్ ఆడి మీ అందరికి బహుమతులు గెలుచుకున్నందుకు నేను దాదాపు నాకు తెలిసి నెలలో ఒక్కసారైనా సరే వచ్చి మా పిల్లల్ని హత్తుకొని వెళతారనే దానికి అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాను. అదే కాకుండా నాకైతే ఉన్నది ఒక బావే, కానీ నేను మాత్రం ఈ రోజు మా బాబుతో కలిపి 34 మంది పిల్లలకి తల్లిని అని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇప్పుడు మనసు ఇక్కడ ఉందే కానీ స్కూల్ నుంచి వచ్చి ఉంటారు పిల్లలు, ఖచ్చితంగా నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను మనసు మాత్రం అదే వెళ్తుంది. ఎందుకంటే అలా లింకప్ అవ్వగలిగితేనే ఈ యొక్క కార్యక్రమాన్ని మనం విజయవంతం. ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఎందుకు చేస్తున్నారు, మనం ఒక రోజులోనే ఎందుకు సెలబ్రేషన్ చేసుకోవాలి? ఈ వాసవి క్లబ్ లాంటి మెంబర్స్, ప్రెసిడెంట్, సెక్రటరీ, రీజనల్ సెక్రటరీస్, I welcome to all of them and I especially thanks them for providing such kind of services to the old age, orphanage and blind people and taking such a long time for providing this kind of services. I feel it as privilege for inviting me for this August gathering regarding the occasion of Women's Day. My namaste to one and all the gatherings who are present here. అసలు ఉమెన్స్ డే ఎందుకు సెలబ్రేషన్ చేస్తారు మీ అందరికీ ఐడియా ఉందా? ఈ ఒక రోజులోనే ఎందుకు సెలబ్రేషన్ చేసుకోవాలి? మేము సెలబ్రేషన్ అంటే రోజు చేస్తూనే ఉన్నాం ఇంట్లో. ఒకరోజు సరిపోతుందా మనకి చెప్పండి సెలబ్రేషన్? కానీ ఈ ఒక రోజులోనే సెలబ్రేషన్ చేసుకోండి. సివి రామన్ యంగ్ జీనియర్ స్టేట్ లెవెల్ ఒలింపియాడ్ పోటీలలో ఒంగోలులోని ఆదిత్య పబ్లిక్ స్కూల్ విద్యార్థి పి సాహితీ జిల్లా ప్రథమ స్థానం సాధించింది. ఈ సందర్భంగా సాహితీని ఆదిత్య స్కూల్ డైరెక్టర్లు కారుమూడి నాగలింగేశ్వరరావు, పార్వతి మరియు అధ్యాపక బృందం అభినందించారు. సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు.
ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార పార్టీ తెలుగుదేశం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది మొదలు అడ్డదారులు తొక్కుతుందని విమర్శించారు. ఓటర్లు ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నగర కార్యదర్శి జీవి కొండారెడ్డి పాల్గొన్నారు. ప్రధానంగా ఈ గవర్నర్ గారి ప్రసంగంలో కనపడతా ఉంది. మరి కరువుకు సంబంధించిన ప్రస్తావన లేదు. రాష్ట్ర ప్రజలు వివిధ సమస్యల మీద ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ప్రస్తావన లేదు. మేము వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అంటారు, లేకపోతే మేము తక్కువ సమయంలో శాసనసభ కట్టామని ఇట్లాంటి చెప్పుకోవటం తప్ప ప్రజల సమస్యలకు తగినంత ప్రాధాన్యత లేదు అనేటువంటిది మా అభిప్రాయం. అందువలన గవర్నర్ గారి ప్రసంగం మన నేల మీద మన అసెంబ్లీలో మాట్లాడుతున్నామని చెబుతున్నారు. మరి అమరావతిలో మొట్టమొదటిగా జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ఉపన్యాసం మాత్రం పాత చింతకాయ పచ్చడిలాగానే ఉందనేది మేము అభిప్రాయపడుతున్నాం. మొదటి అంశం. రెండోది, ఇటు మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇప్పుడు 9 జిల్లాల్లో జరుగుతున్నటువంటి శాసన మండలి ఎన్నికలని ఏ రకంగా అధికార దుర్వినియోగం చేయాలనే దాని మీదే ప్రధానంగా కేంద్రీకరించి చేస్తున్నారు. బాగున్నారు. మా గర్వకారణం పీడీఎఫ్ అభ్యర్థులకు మేము చెప్పడం అంటే ఎమ్మెల్యేలందరికీ ఇళ్ల స్థలాలు హైదరాబాద్ నగరంలో కోట్లాది రూపాయలు విలువ కలిగినటువంటి బంజారా హిల్స్లో ఇళ్ల స్థలాలు ఇస్తే తీసుకోకుండా తిరస్కరించి మాకు వద్దు అని నిరాకరించినటువంటి వాళ్ళు ఈ పీడీఎఫ్ ఎమ్మెల్సీలు. విటప బాలసుబ్రహ్మణ్యం, ఎండ్లవెల్లి శ్రీనివాసరెడ్డి, అంతకుముందు సుక్కా రామయ్య, ఉత్తరాంధ్ర ఎంవిఎస్ శర్మ, మరి అదేవిధంగా పశ్చిమ రాయలసీమలో డాక్టర్ గేయానంద్, వీళ్ళందరూ ఇళ్ల స్థలాలు తీసుకున్నటువంటి మొత్తం ఎమ్మెల్యేలో కానీ ఎమ్మెల్సీలో కానీ ఎవరయ్యా అంటే ఈ 6-7గురే. ఇది గర్వకారణం. మరి ప్రజాసేవ చేయటానికి మేము వచ్చాం. మేము జనం కోసం మేము పనిచేస్తున్నాం తప్ప మా ఇళ్ల స్థలాల కోసం మేము పనిచేయము. కాబట్టి మేము ఇళ్ల స్థలాలు తీసుకోమని రాతపూర్వకంగా ఇచ్చినటువంటి చరిత్ర వీళ్ళకి ఉంది. మరి ఇప్పుడు మన ఎమ్మెల్యేలంతా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎలక్షన్లో గెలిచారు. మాకు ఇళ్ల స్థలాలు లేవేమో, అందరూ ఇళ్ల స్థలాలు తీసుకున్నారు. ఎందుకంటే తీసుకురావట్లా. అన్ని జిల్లాలతో పాటుగా ప్రకాశం జిల్లా కూడా వెనుకబడిన ప్రాంతంగా అయితే వెనుకబడిన జిల్లాగా గుర్తించమని ఇక్కడ ప్రజానీకంతో అడుగుతూ ఉంటే గుర్తించట్లేదు, ప్రత్యేక నిధులు ఇవ్వట్లేదు. అందుకే వెనుకబడిన జిల్లా గురించి మాట్లాడకుండా, ప్రాజెక్టుల గురించి మాట్లాడకుండా, తాగునీటి సమస్య గురించి మాట్లాడకుండా ఇంకా ఏ రకమైన అభివృద్ధి వీళ్ళు చేశారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకు. అందువల్ల అభివృద్ధి పేరుతో ఓదరగొట్టి అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలనుకునే ఈ దుష్ప్రచారాన్ని కూడా జిల్లా ప్రజానీకం తిప్పికొట్టాలని, ఎదుర్కోవాలని మేము అభిప్రాయపడుతున్నాం. అట్లాగే విద్యారంగానికి సంబంధించి జిల్లాలో 239 స్కూల్స్ని మూసేశారు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత. ప్రైమరీ పాఠశాలను 170 హాస్టల్స్ని మూసివేశారు. మరి ఇన్ని హాస్టల్స్ని, ఇన్ని స్కూళ్ళని మూసివేసి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు చదువుకుంటున్న ఈ ప్రాథమిక విద్యారంగాన్ని అస్తవ్యస్తంగా మారుస్తున్న వీళ్ళు విద్యారంగం గురించి ఈరోజు హితోక్తులు చెప్తున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. విద్యారంగాన్ని మేము బలోపేతం చేస్తాం. భారతదేశానికి వన్నె తెచ్చిన 60 మంది మహిళల వేషధారణలతో అపెక్స్ స్కూల్ విద్యార్థులు ఘనమైన నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ సుజాత శర్మను కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అపెక్స్ స్కూల్ కరస్పాండెంట్ జేసీఐ ప్రెసిడెంట్ ఎం శ్రీనివాసరెడ్డి, కేకే కంప్యూటర్స్ రవీంద్ర, శివ, హనుమారెడ్డి, పద్మజ, సురేఖ తదితరులు పాల్గొన్నారు. On this Women's Day, that all the children got the chance to have a great women folk who has in India and even in the other countries also. So this is a great opportunity that we have come here and our children have exhibited their get-ups and made this Women's Day in a very happy way.
it's a great thing that they have seen the first citizen of the district. అలా అన్ని రకాల వేషధారణలో ఇవాళ మన డిస్ట్రిక్ట్ ఫస్ట్ మెజిస్ట్రేట్ అయిన సుజాత శర్మ గారిని కలిసి అందరూ కూడా ఆమె నుంచి ఒక రకమైన ఇన్స్పిరేషన్, మేము కూడా పెద్దయ్యాక సొసైటీలో అలాంటి ఒక మంచి ఉన్నత స్థానాలకి చేరాలన్న ఉద్దేశంతో పిల్లలలో అలాంటి ఆశయాలని అనుగుణంగా వాళ్ళని పెంపొందించే విధంగా మా స్కూల్ ఎలాగైతే వాళ్ళని తీర్చిదిద్దుతుందో వాళ్ళల్లో అలాంటి ఒక ఐడియాస్ని పెంచడానికి మా స్కూల్ టీచర్స్ మా జేసీఐ తరఫున వచ్చి కలెక్టర్ గారికి మహిళా దిన శుభాకాంక్షలు చిన్నారులతో అందరితో తెలియజేయడం జరిగింది. ప్రెసిడెంట్ గారు ఈ విషయంలో ప్రెసిడెంట్ గారిని చాలా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంత మంచి ఆలోచన రావడం, పిల్లల్లో ఇంత ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందని హై స్కూల్ తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి విజయం వెనక ఒక మహిళ అనేది ఉంటుందనేది సత్యం. అదేవిధంగా మహిళలకు ప్రోత్సహించి అన్ని రంగాల్లో ఇంకా అద్భుతమైన అవకాశాలను ప్రోత్సహించినట్లయితే ఇంకా ఒంగోలులోని గోపాల్ నగరంలో గల నలంద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నలంద విద్యా సంస్థల కరెస్పాండెంట్ ఎండి మజహర్, డైరెక్టర్ ఎండి ఫహీం తదితరులు అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రాముఖ్యాన్ని, స్త్రీల యొక్క ఔన్నత్యాన్ని గురించి వివరించారు. స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయమని చెప్పారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ర్యాలీ నిర్వహించారు. దినోత్సవ సందర్భంగా ఈరోజు అందరు పిల్లలు 6th నుంచి 10th క్లాస్ పిల్లల వరకు ప్రతి ఒక్కరు కూడా మహిళల గురించి వాళ్ళ ఉన్న ఇంపార్టెన్స్ గురించి ఇంపార్టెన్స్ కోసం ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో వాళ్ళకి అసలు ఏంటి, వాట్ ఈజ్ ఉమెన్స్ అనేది మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము, అండ్ దానికి అసలు మహిళలు మనం ఎలా గౌరవించాలి, అండ్ మహిళలు అంటే ఎంత ఇంపార్టెంట్ అనేది దానికోసము ఈ ర్యాలీ మనం కండక్ట్ చేయడం జరిగింది. ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్న బహుజన డెమోక్రటిక్ అభ్యర్థులు సుబ్రహ్మణ్యం, ధర్నాసి మస్తాన్ రావులను గెలిపించాలని ప్రముఖ న్యాయవాది, సామాజికవేత్త వైకే అన్నారు. బీఎస్పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు మిరియం అంజిబాబు, నక్కల వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 17 సంఘాలు ఏర్పరిచిన బహుజన్ డెమోక్రటిక్ ఫ్రంట్గా ఏర్పడి మరి బీసీ సామాజిక వర్గానికి చెందిన ధర్నార్ మస్తాన్ రావు గారిని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నిలబెట్టాము. అట్లానే టీచర్స్ అభ్యర్థిగా సుబ్రహ్మణ్యం గారిని నెల్లూరు జిల్లా వాస్తవ్యులు, ఆయన రిటైర్ లెక్చరర్. మరి వాళ్ళిద్దరికీ మరి ఓట్లు వేసి గెలిపించాలని బహుజన సోదరులందరికీ విన్నవిస్తున్నాం. ఆ యొక్క సందర్భమున ఇక్కడికి విచ్చేసిన ప్రముఖ న్యాయవాది, నియోజకవర్గాల నుండి శాసన మండలికి పట్టభద్రుల నియోజకవర్గాల నుండి అలాగే ఉపాధ్యాయుల నియోజకవర్గాల నుండి ఎన్నికలు ఈ నెల 9వ తేదీన జరగబోతూ ఉన్నాయి. ఈ సందర్భంగా తూర్పు రాయలసీమ నియోజకవర్గం నుండి బహుజన టీచర్సు అలాగే ఎంప్లాయీసు అందరూ కలుసుకొని ఒక డెమోక్రాటిక్ ఫ్రంట్గా ఏర్పడి బహుజన డెమోక్రాటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా మేధావి లెక్చరర్గా పనిచేసి అనేక విద్యా సంబంధమైన సేవలు చేయటమే కాకుండా సామాజిక ఉద్యమకారులుగా జిల్లాలోనూ రాష్ట్ర వ్యాప్తంగానూ అనేక సేవలు అందించినటువంటి మస్తాన్ రావు గారిని పట్టభద్రుల నియోజకవర్గం నుండి మరి ఈ చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం మూడు జిల్లాలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్లతో కూడిన 85% జనాభా కలిగిన 17 ఉద్యమ సంఘాలతో కలిపి బహుజన డెమోక్రాటిక్ ఫ్రంట్గా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ ఫ్రంట్ తరఫున నేను పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీలో ఉన్నా. ఇలా మరి చూస్తే మార్చి 9న ఎన్నికల పోలింగ్ తేదీ మార్చి 9. మరి ఇవాళ ఎంత అన్యాయం జరిగిందో ఒకసారి మీరు ఆలోచించండి. ఇలా మూసివేసిన ప్రభుత్వ పాఠశాలలో 4100 పాఠశాలలు ఉన్నాయి.
మరి విద్యుత్ సౌకర్యం లేని పాఠశాలలో ఇతర కుల రాజకీయ పార్టీల్లో ఉన్న ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ముస్లింలు కానీ, మైనార్టీలు కానీ వీళ్ళకి పదవులే ఉంటున్నాయి కానీ ఆ పార్టీలో గౌరవం వీళ్ళ చేతుల్లో లేదు. చట్టసభలో ఉన్నా కూడా మన సమస్యల గురించి మాట్లాడే పరిస్థితి లేదు. అందువల్ల ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి తూర్పు రాయలసీమ నియోజకవర్గం నుంచి, పట్టభద్రుల నియోజకవర్గం నుంచి విద్యావంతుడు, యువకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాభివృద్ధి దన్నాసి మస్తానరావు గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా టీచర్స్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి సుబ్రహ్మణ్యం గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరు మేధావులు, విద్యావంతులు, బడుగు బలహీన వర్గాల సమస్యల గురించి పోరాటం చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరినీ మన విధానసభకు పంపిస్తే మన బహుజన వాయిస్ వినిపించి మన పిల్లల భవిష్యత్తును కాపాడతారని చెప్పి తెలుపుతూ సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లా కలెక్టర్ సుజాత శర్మ వెల్లడి. మహిళలు అభివృద్ధి సాధించినప్పుడే దేశాభివృద్ధి సాధ్యం. వక్కాణించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని. ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వరరావు ఆరోపణ. సత్య న్యూస్లో నేటి మాట. దేవుని తర్వాత కృతజ్ఞతలకు అర్హులు స్త్రీలే. ఎందుచేతనంటే జన్మనిచ్చేది వారే, జీవితాన్ని జీవించటానికి యోగ్యం చేసేది వారే. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.